వెల్కమ్ బ్యాక్. 5 ఏళ్లలో ఎంపీ అరవింద్ నిజామాబాద్ ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్తో హామీ ఇచ్చి 5 ఏళ్లలో ఏర్పాటు చేసింది ఏమీ లేదని విమర్శించారు. బోర్డు ఏర్పాటుపై ఆయనకే స్పష్టత లేదన్నారు. ఇప్పుడు తాజాగా షుగర్ ఫ్యాక్టరీల పేరిట డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 2025 డిసెంబర్లోగా షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించేలా తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. 5 రోజుల్లో చక్కెర పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాడు. 5 రోజుల్లో మద్దతు ధర కల్పింపజేస్తాడు. ఎర్రజొన్నల మద్దతు ధర కల్పింపజేస్తాడు. 5 సంవత్సరాలు గడిచిందా? ఎన్నికలు సమీపించబోతున్న తరుణంలో వీళ్ళ ప్రధానమంత్రి మోడీ గారు నిజంగా కూడా ఇది కూడా మనం ఆలోచించదగ్గ విషయం అని చెప్పి అంటున్నాం. ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? ఈయన ఉద్యమించింది నిజామాబాద్ ఈ ప్రాంత రైతాంగం ఉద్యమించిందా? పసుపు నాణ్యత పెంపొందింప చేయబడటానికి ఏది ఎత్తుందో పసుబోర్డు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పాలి. నీ స్పష్టత లేదు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావో, ఎప్పటిలాగా ఏర్పాటు చేయబోతున్నావో స్పష్టత లేదు. అంటే ఏ విధంగా దాటవేత ధోరణి అనేది నేను మనం చేస్తూ చెప్పంటున్నా. నిన్నెక్కడో గమనించిందే. నా మరొక్కసారి అవకాశం ఇవ్వండి, నేను చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేపిస్తా అని చెప్పానడా. నువ్వు 5 సంవత్సరాలు గడిచింది నాయన. 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి నాకు మరొక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పండి. నిన్న 5 సంవత్సరాలు ఏం చేసినవే? వీళ్ళు మూతబడ్డ పరిశ్రమలు, సిక్ యూనిట్స్, కాయిలా పడ్డ పరిశ్రమలు పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. మిత్రుడు అరవింద్ గారు కూడా చెప్తారు ఉన్నది అని. మనం ఎందుకు దాన్ని వినియోగించుకొని ఇక్కడ ఆరంభింప చేయబడలేదని చెప్పంటున్నాను.